ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చినటువంటి మాట ప్రకారం 9,000 కోట్ల రైతు భరోసా నిధులను ఈ రోజటి వరకు దాదాపు 67 లక్షల రైతుల ఖాతాల్లో వేసినటువంటి గొప్ప చారిత్రాత్మక ఘట్టం ఈరోజు తెలంగాణలో జరిగింది. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా కేవలం 9 రోజుల్లో మరి రైతు భరోసా నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకుంటుంది తెలంగాణ ప్రజానీకం. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల 8 లక్షల పైచిలుకు కోట్ల అప్పుతో ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రేవంత్ అన్న యావత్ తెలంగాణ ప్రజానీకం ముందు స్పష్టంగా చెప్పిండు, వాళ్ళు చేసినటువంటి అప్పులను కడుతూ, కిస్తీలను కడుతూ, వాళ్ళు చేసినటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తూ, ఉద్యోగుల జీతాలను 1వ తారీఖుని చెల్లిస్తూ మరి ఈరోజు 18 నెలల కాలంలో చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా 1,00,000 కోట్ల డబ్బును ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు రేవంత్ అన్న ఒక సవాల్ విసిరిండు. యావత్ తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు ఆ సవాల్ను స్వీకరించాలి. ఎందుకంటే మీరు పాలించినటువంటి 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు మీరు తెలంగాణ రైతాంగం మీద ఖర్చు పెట్టడానికి ఎంత సమయం పట్టింది? అదే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి కేవలం 18 నెలలు పట్టిందని స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని ద్వారా తెలుస్తుంది మీరు ఆ రోజు సబ్సిడీలన్నీ బంద్ చేసిరు. ఈరోజు అన్న చెప్పిండు స్ప్రింక్లర్ బంద్ చేసిరు, డ్రిప్ బంద్ చేసిరు, అన్నీ బంద్ చేసి కేవలం అరకొర రైతు భరోసా మీద బతికింది మీ ప్రభుత్వం. కానీ మేము అట్లా కాదు, మీరు చేసినటువంటి అప్పులు కడుతున్నాం. చరిత్రలో ఎన్నో జరగని విధంగా దేశంలో 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు గత సంవత్సరం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలో రేవంత్ అన్న ప్రభుత్వం స్వతంత్రం. రైతు రుణమాఫీ చేసినాం. రైతు భరోసాను ఇప్పుడు సక్రమంగా 9 రోజుల్లోనే 9,000 కోట్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే సన్నాలకు మేము బోనస్ ఇస్తున్నాం. అది కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం రైతుల కొరకు సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. మరి రైతు బీమా ఇస్తున్నాం. మరి ఏది తెలంగాణ ప్రభుత్వంలో ఇంత కష్టకాలంలో కూడా మరి రైతుల కొరకు కష్టపడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా దేశంలో ఉన్నదంటే అది ఏకైక ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నటువంటి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ అన్న ప్రభుత్వం గర్వంగా చెప్తుంది తెలంగాణ ప్రజానీకం. ఈరోజు సవాల్ విసురుతున్నాం. మేము 3.5 సంవత్సరాలు మాకు సమయం ఉన్నది. మీ అప్పులను కడుతూ మరి ప్రజల మనసులను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కాసుకోండి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులకు ఈరోజు చెప్తున్నాం. మీరు చేస్తుంది ఒకటి. ఇవాళ రేవంత్ అన్న స్పష్టంగా చెప్పిండు కేసీఆర్ గారికి, ఇట్లా శాంపుల్గా అల్లుని వదిలేసినావు, అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాల రైడ్ తిరుగుతున్నాడు కొంగకాలు పెట్టుకొని. కానీ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఆయన మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు. చిత్తశుద్ధిని గమనించారు. తెలంగాణ ప్రజలు రైతుల పట్ల రేవంత్ అన్న ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని గమనిస్తున్నారు. మెల్లగా మబ్బులు పక్కకు జరిగిపోతున్నాయి. మీరు అబద్ధాల ప్రచారాన్ని ఎన్ని రోజులు చేసినా మీరు అబద్ధ రైలుగా మిగులుతారు, కానీ ఎన్నడూ కూడా తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకోలేరని స్పష్టంగా నిరూపితమైంది. మీరు కాళేశ్వరం మీద చేసిన అప్పులు, మీరు కాళేశ్వరం మీద కొల్లగొట్టిన ధనము అందరికీ తెలంగాణ ప్రజానికి అర్థమైంది. మీరు ఏ విధంగా 1,00,000 కోట్లు సంపాదించరు, ఏ విధంగా ఫామ్ హౌస్లు నిర్మించుకురు, గతంలో మీ చరిత్ర ఏంది, ఇప్పుడు మీకున్న చరిత్ర ఏంది స్పష్టంగా చెప్పింది. ఇలా రేవంత్ అన్న తెలంగాణ ప్రజానికం అర్థం చేసుకున్నారు. మెల్లగా తెలంగాణ ప్రజల గుండెల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిపోతుంది. వచ్చే 3.5 సంవత్సరాల్లో కనీవిని ఎరగని రీతిలో మరి రైతులకు, యువకులకు, మహిళలకు ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున మరి ఈరోజు వాళ్ళకు మనసు గెలుచుకొని మంచి పరిపాలన అందించే క్రమంలో రేవంత్ అన్న ప్రభుత్వం ముందుకు సాగుతుంది సగర్వంగా చెప్పుకుంటూ మరొక్కసారి
రేవంత్ అన్నకు ప్రత్యేకంగా తెలంగాణ రైతాంగం తరపున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై రేవంత్ అన్న! జై రేవంత్ అన్న! జై రేవంత్ అన్న! జై రేవంత్ అన్న! జై రేవంత్ అన్న!